ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఇది కొత్త ఏం కాదు. ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయడము డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిఎన్ఏలోనే ఉందేమో అనేటువంటి అనుమానాలు మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. చాలా ఇన్సిడెంట్స్ మనం చెప్పుకోవచ్చు దానికి. సరే, ఈ తాజాగా జరిగినటువంటి ఈ ఘటన ఇక్కడ బయట జరిగింది ఒకటి, లోపట శాసనమండలి లోపట హరిప్రసాద్ అనే ఎమ్మెల్సీ చాలా బాహాటంగా ఆ కామెంట్ చేస్తున్నాడంటే, పాకిస్తాన్ అనేది మాకు శత్రుదేశం, అంటే కాంగ్రెస్ పార్టీకి మాకేమీ అపోనెంట్ కాదు, బీజేపీకి అపోనెంట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవచ్చు? ఎందుకంటే పాకిస్తాన్కి మనకి ఉన్న రైవలరీ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏమాత్రం మొహమాటం కానీ ఏమాత్రం భయం కానీ ఏమీ లేకుండా పాకిస్తాన్ మాకేమీ, అంటే ఒక విధంగా చెప్పాలంటే అతను అన్నమాట నిజమే. పాకిస్తాన్కి కాంగ్రెస్ పార్టీకి ఆ అవినాభావ సంబంధం ఉంది. వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. సో ముందుగా ఈ హరిప్రసాద్ అనేటువంటి ఎమ్మెల్సీ మీద ఏమైనా ఒక రాజద్రోహమో దేశద్రోహమో అలాంటి కేసు ఏమైనా పెట్టేటువంటి ఆస్కారం ఉందా? ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు మీకున్న అవగాహన మేరకు? తప్పకుండా అండి. ఇక్కడ మనం చూడాల్సింది మొదటిగా ఈ వ్యక్తి నసీర్ హుస్సేన్ ఎవరైతే గెలిచారో ఎంపీగా రాజ్యసభ నుంచి, వారు ఖర్గే గారికి చాలా మెయిన్ ఫాలోవర్ శిష్యులు అని చెప్తారు. సో ఖర్గే గారు మన ఇక్కడ రజాకార్ మూవ్మెంట్ ఆ టైంలో వాళ్ళ తల్లి గారిని వాళ్ళ రజాకార్ల అత్యాచారాలతో ఆయన కోల్పోయారు, వాళ్ళ పేరెంట్స్ కూడా కోల్పోయారు. సో అటువంటి ఖర్గే గారు ఆయన సొంతంగా అన్ని బాధలు పడి ఈ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అటువంటి వాళ్ళ శిష్యుడు చెప్తే ఈయన ఇంకేం మాట్లాడట్లేదు. అంటే వీళ్ళు రాజకీయంగా వీళ్ళు ఏంటంటే ఎలాగైనా మనకు పవర్ గురించి దేనికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో మనం మిగతా ఇప్పుడు వీళ్ళ ఆలోచించే బుర్ర ఏదైతే ఉందో వీళ్ళ లెఫ్టిస్ట్లకి అవుట్ సోర్సింగ్ చేసేసి ఏం చేసినా మేము పవర్లోకి రావాలి. సో ఓన్లీ ఓట్ల గురించి అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఓట్లు రావాల్సిందే. ఇప్పుడు మీరు చెప్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీకే హరిప్రసాద్, ఆయనేమి చిన్న ఈ రోజు జస్ట్ సంవత్సరం కిందట వచ్చిన పొలిటీషియన్ కాదు, ఆయన వెరీ సీనియర్ పొలిటీషియన్. లాస్ట్ టైం ఆయన 2019 లో తేజస్వి సూర్యకి అగేన్స్ట్ కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఆయన లోక్సభలో. ఆయన మళ్ళీ ఎమ్మెల్సీగా చేశారు. అలాగే సెంట్రల్ లో కూడా ఆయన ఏదో కొన్ని మంచి ఇంపార్టెంట్ పదవుల్లో కూడా ఉన్నారు ఆయన. సో అటువంటి వ్యక్తి చేస్తున్నాడంటే ఇటువంటి మాటలు అంటే ఏంటంటే శత్రువుకి శత్రువు మిత్రువు అన్న రేంజ్ లో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్తో ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. అంటే వీళ్ళు దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా మాకు శత్రువులే కాబట్టి పాకిస్తాన్ మాకు మిత్రులు అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళ ఆలోచన ధోరణి అలా ఉందన్నమాట. సో అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే చట్టపరంగా. మెయిన్ అక్కడ వాళ్ళ స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, దాని తర్వాత గవర్నర్. సో మిగతా లీగల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ తీసుకోవాలి. రాజకీయంగా వీళ్ళు ఏంటంటే ఇంకా అధపాతాళంలోకి, అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదండి. సో అలా అనమాట. వీళ్ళు ఏంటంటే ఇంక అయిపోయింది, ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా పూడ్చిపెట్టేది భారత్ నుంచి ఇంకా కాంగ్రెస్ వెళ్ళిపోయే స్టేజ్ వస్తుంది. వీళ్ళ హాయిగా అంటే ఇంకా ఇండియా నుంచి వెళ్ళిపోతాం మేము, ఎలాగో పాకిస్తాన్ లో మేము వెళ్ళి కంటెస్ట్ చేసుకోవాలి అన్న ఆ మైండ్ సెట్ లో వచ్చేసినట్టు ఉన్నారు వాళ్ళు. సో అందు గురించి వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అర్థం కాని విషయం ఏంటంటే ప్రసాద్ గారు, ఇది వాళ్ళు తెలిసి చేస్తున్నారా, నిజంగా నష్టం జరుగుతోంది ఇలాంటి ఎజెండా అమలు చేయడం ద్వారా అనేటువంటి మేబీ గతంలో కొంతమేర జరిగింది కొన్ని సందర్భాల్లో, కొన్ని ఎన్నికల్లో జరిగి ఉండవచ్చు. బట్ రీసెంట్ టైమ్స్లో నష్టమే ఎక్కువ జరిగింది ఆ పార్టీకి. అది రియలైజ్ కావడం లేదా? చాలామంది పెద్ద లీడర్స్ ఎప్పటి నుంచో 20 years 25 years నుంచి కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకున్నటువంటి లీడర్స్ కూడా క్రమక్రమంగా ఆ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కొత్త మోడల్
ఒకటి డివైస్ చేశారు కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో. అక్కడ ఏమంటే అంటే బజరంగ్ దళ్ ని బ్యాన్ చేస్తామంటే దాన్ని పెద్ద ఇష్యూగా చేసి అసలు వీళ్ళంతా అపీస్మెంట్ చేస్తున్నారు, వీళ్ళు పిఎఫ్ఐ ని సపోర్ట్ చేస్తున్నారు, దాని మీద డిస్కషన్ అయిపోవడం వల్ల వీళ్ళకి ఏదో బాగా వన్ సైడెడ్ మైనారిటీ ఓట్స్ ఏదో పడ్డాయన్న ఆ ఏదో ఊహాగానాల్లో ఉండి ఆ మోడల్నే అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలన్న ధ్యాసలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. సో దాంతో ఏమవుతుందంటే అందు గురించి ఈ విపరీత వ్యాఖ్యలు ఇవన్నీ. కానీ మీరు మామూలుగా హిస్టారికల్ గా చూసుకుంటే కాంగ్రెస్ ఎప్పుడు కొన్నిట్లో అంటే ఈవెన్ ఎలక్షన్స్ ఇండిపెండెన్స్ ముందు కూడా దాంట్లో అన్ని కమ్యూనిటీస్ లేకపోతే అన్ని వివిధ ఆలోచన విధానాలు ఉండే వాళ్ళందరూ ఉండేవారు. అలాగే మామూలు 62 వార్ జరిగినప్పుడు కూడా 65 అప్పుడు అయిన తర్వాత నెహ్రూ గారు కూడా ఎంత బద్ద విరోధి అయినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను పిలిచి రిపబ్లిక్ డే పెరేడ్ లో పార్టిసిపేట్ చేశారు. 65 లో కూడా కమ్యూనిస్టులు అపోజ్ చేసినా సరే అప్పుడు మన గురు గోల్వాల్కర్ గారిని పిలిచి మనం ఏం చేయాలి అని లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పిలిచారు. ఎప్పుడైతే 70s నుంచి ఈ లెఫ్టిస్ట్లను వీళ్ళు పట్టుకుని ముందుకెళ్ళడం మొదలు పెట్టారో వీళ్ళ ఆలోచన ధోరణి అంతా ఎలా అయిందంటే ఇంకా మేము విపరీతం అంటే మీరు వాళ్ళకి ఏది చెడు చేయాలని చెప్పట్లేదు ముస్లింలకు కానీ ఏ మైనారిటీ ఎవరికి చెడు చేయాల్సిన చెప్పట్లేదు. కానీ మిగతా వాళ్ళకి మన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళకి సహాయం చేయకండి. ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయి ఏదో తాత్కాలిక లాభాల కోసం చూసుకుంటూ ఇటువంటి విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ దీంతో వీళ్ళకి వచ్చే సీట్లు కూడా పోతాయి. అవి వాళ్ళు మరి రాహుల్ గాంధీ ఎక్కడో ఫారిన్ లో ఎక్కడో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు, ఈ మోడల్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతుందని. సరే ఇంకా పర్మనెంట్ ఇంకా వాళ్ళు అక్కడే ఉండాల్సిన స్టేజ్కి వచ్చేస్తారు ఇంకా వాళ్ళు. రాజు గారు ఈ ట్రెండ్ దీంట్లో నేను ఒక చిన్న పాయింట్ నేను మీ ముందు పెడుతున్నా. ట్రెండ్ ఇంతవరకు ఈ దేశంలో ఒక ట్రెండ్ ఏంటంటే అప్పీజ్మెంట్ అనే పదము మనం విన్నాం. ఎంత అప్పీజ్ చేస్తే అది డైరెక్ట్ గా ముస్లిం ఓటు బ్యాంక్ ఒకటి తయారవుతుంది, వాళ్ళు తొందరగా స్పందిస్తారు, సంతోషపడతారు, కాంగ్రెస్ కు ఓటేస్తారు. కనుక ఓపెన్ అపీజ్మెంట్ అనేది ఇంతకాలం నడిచింది. నిజంగా కూడా ఓటు బ్యాంక్ గా మార్చుకోగలిగింది, కాంగ్రెస్ సక్సెస్ అయింది. అందులో ఇలా అపీజ్ చేస్తున్నారు, శృతి మించి ముస్లింలను ఇది చేస్తున్నారు కాంగ్రెస్ అని తెలిసిన హిందువులు ఏ రోజు కూడా దాన్ని పట్టించుకోలేదు. ముస్లింలు ఒక్కటవుతుండి కాంగ్రెస్ వెనకాల నిలబడుతుంటే హిందువులు ఏనోడు బాధపడలేదు. సరేలే ఉంటే ఉండని వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళది. హిందువులు ఏనోడు కూడా ఓటు బ్యాంక్ గా మారలేదు ఈ దేశంలో. కానీ ఇప్పుడు ఇది కన్సాలిడేట్ కాలేదు. వాళ్ళు మేము ఓటు బ్యాంక్ గా ఉండాలి, సాధించుకోవాలి అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా హిందువులకు రాలేదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మీరు కనుక మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లోనే మీరు చూడండి ఏం జరిగిందండి ఉత్తరప్రదేశ్ లో, ఇక్కడంతా కూడా హిమాచల్ ప్రదేశ్ లో. ఇప్పుడు అయోధ్య 22 జనవరి తర్వాత దేశంలో ఒక కొత్త చర్చ మొదలైంది. మీరు ప్రో శ్రీరాముడా యాంటీ శ్రీరాముడా తేలిపోవాల్సిందే. కనుక ఓటింగ్ వేసేటప్పుడు నువ్వు ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, అయోధ్య మనము రామాలయమే మాకు ముఖ్యము అనే పద్ధతిలో ఓపెన్ గా తెగించేసి తమ పార్టీ విధానాన్ని పక్కకు పెట్టేసి ఓటేస్తా ఉన్నారు. అవతల బీజేపీ వైపు ఓటేస్తా ఉన్నారు. ఇంత బరి తెగింపు వచ్చేసింది. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓపెన్ గా మాట్లాడడం మొదలు పెట్టేశారు. కనుక వీ వాంట్ టు బి విత్ అయోధ్య రామ్ అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు ఎస్పీ ఎమ్మెల్యేలు వీళ్ళు తయారయ్యారు. ఇదేంటంటే ఇది కొత్త ట్రెండ్ అన్నట్టు. కనుక నీకు కాంగ్రెస్ ఓటేస్తావా బీజేపీకి ఓటేస్తావా అనే రోజులు పోయినాయి. అయోధ్యకు ఓటేస్తావా అయోధ్యకు వ్యతిరేకంగా ఓటేస్తావా అనే స్థితి వచ్చేసింది. అంత కన్సాల్ ఎందుకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అంటే నిజమే. మీరు అన్నట్టుగా రాజకీయాలు ఎలా మారిపోయాయంటే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత చాలా పరిణామాలు మనం చూసాం. బీహార్లో ఏకంగా మారిపోయింది, అక్కడ ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఈ మధ్య మీరు చెప్పినట్టుగా సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ క్రాస్ ఓటింగ్ చేయడము జనరల్గా చేయరు, చాలా హార్డ్ కోర్, చాలా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి. ఈవెన్ మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో కూడా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఆ కేంద్రంగానే జరుగుతున్నాయి అనుకోవచ్చా? క్రాస్ ఓటింగ్ జరిగింది అయోధ్యనే కారణంగా వాళ్ళు చెప్తున్నారు కూడా, ఓపెన్ గా వచ్చేసి పబ్లిక్ లా చెప్తా ఉన్నారు. అంటే మేము ఇక ముందు ప్రజల వెంట ఉండాలనుకుంటున్నాం అంటున్నారు. ఎందుకంటే ప్రజలు అయోధ్య వెంట ఉన్నారు.
ప్రజల్లో మెలకువ వచ్చేసింది. ప్రజలంటే హిందువుల్లో ఒక రకమైనటువంటి ఇది వచ్చేసింది, మెలకువ వచ్చేసింది. వాళ్ళు ఏకమవుతున్నటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఈ ట్రెండ్ కు విరుద్ధంగా పోవాలని రాజకీయ నాయకుడు లేడు. ఇప్పుడు కాంగ్రెస్ కొంప మునుగుతా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు ముస్లింలు ఒక్కటవుతున్నారు, దేశమంతా కూడా ఇంతవరకు చిన్న చిన్న పార్టీలను ఎంకరేజ్ చేశారు, ఏమంటాము ప్రాంతీయ పార్టీలను, ఇప్పుడు మాతో వస్తున్నారా, తీసుకోండి, అందరినీ తీసుకోండి, మీ కొంప మునిగిపోతుంది ఓవైపు. ఇంతవరకు అపీజ్మెంట్ నడిచింది, ఇప్పుడు అది నడవదు. ఎందుకంటే ఇగో హిందువులు కూడా ఒక్కటే అవుతూ ఉన్నారు కదా. మరి కనుక మీరు బెస్ట్ థింగ్ ఏంది అంటే అలా కాదు, దేశం వైపు నిలబడండి, ఏ మతం వైపు నిలబడకండి, కనీసం దేశం వైపు నిలబడండి, భారత్ వైపు నిలబడండి, భారత్ గురించి ఆలోచించండి, హిందూ ముస్లింల గురించి ఆలోచించకండి. కనుక అక్కడ ఎంపీ గెలిచిన ఆయన ఒక ముస్లిం అయినంత మాత్రాన పాకిస్తాన్ జిందాబాద్ అనాల్సినటువంటి అవసరం లేదు. ఆ విజ్ఞతనన్నా ఉండాలి. అనేవాడు అన్నా కూడా కనీసం వీడు ఎమ్మెల్సీ అనేవాడు ఆ విధంగా మాట్లాడడం, దాన్ని ఖండించాలి కదా. ఇప్పటి వరకు ఎవరైతే అక్కడ మాట్లాడారో నాజీర్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ దాన్ని ఖండించినట్టు మనకి ఎక్కడ వార్తలు రాలేదు, దాన్ని ఏమీ అనలేదు. దట్ ఈస్ వెరీ సాడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.